శ్రద్ధగా బైబిల్ దగ్గర పెట్టుకొని ప్రతి వచనాన్ని పరిశోధిస్తూ ఆసక్తితో సమాధానంతో అందరూ కూడా వినాలని మనవి చేస్తున్నాను. అలాగే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము నుంచి ఒక మాట మనం చదువుదాం. 2 వచనాలు చదువుకుందాం. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ వచనం 5:13 ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. సౌండ్ క్లారిటీ ఉందా? ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పదమూడవ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము, సింహాసనం ఆశుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. చదువుకున్న లేఖన భాగాన్ని విరిచి పంచిపెట్టమని నీ దాసు నూతన తైలంతో అభిషేకించు ప్రభువా. మా అందరితో మాట్లాడి నీ కృపాన్ని కనికరించుమి, వినువారిని దర్శించమని, కృప చూపమని, ఆశీర్వదించమని, దీవించమని, ఘనత పొందమని, గొప్ప కార్యాలు జరిగించమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి గత కొన్ని వారాలుగా ఒక అంశాన్ని మనం బైబిల్ స్టడీలో మనం ధ్యానిస్తున్నాం. మందిరపు పునాదులు అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి దానికి నేను షార్ట్కట్లుగా ఇంతకుముందు చెప్పిన వాటిని చెబుతూ అలాగే కంటిన్యూగా మన ఉపదేశాన్ని సబ్జెక్ట్ను ముందుకు కొనసాగిద్దాం. అలాగే మందిరపు పునాదులు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఆ మందిరము దేవుని సంఘమని మనం నేర్చుకున్నాం. పాత నిబంధనలో సంఘము భౌతికమైన మందిరము కొత్త నిబంధనలో ఉన్న సంఘానికి సాదృశ్యంగా ఉన్నదని మనం నేర్చుకున్నాం. పాత నిబంధనలో ఉన్న మందిరానికి భౌతిక పునాది రాళ్ళు ఉన్నాయి. కొత్త నిబంధన సంఘంలో ఉన్న మందిరానికి కూడా పునాదులు ఉన్నాయి. ఆ పునాదులు అపోస్తులు ప్రవక్తలు వేసిన సిద్ధాంతాలు బోధనలు నేర్చుకున్నాం. అలాగే ఆ క్రీస్తు సంఘానికి అలాగే పునాదులు, అలాగే పునాది సిద్ధాంతాలు, అలాగే మొత్తము 7 ఉన్నాయని మనం నేర్చుకున్నాం. అందులో మొదటిది అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:11 ప్రకారం క్రీస్తు యేసే పునాది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనం చూసాం. అక్కడ 6 ఉన్నాయి. 6 విషయాలు అక్కడ ఉన్నాయి. మారు మనసు పొందుటయు, అలాగే దేవుని యందు విశ్వాసం అని రెండవదిగా, మూడవదిగా బాప్తిసములను గురించిన బోధయు, అలాగే అక్కడ 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మొట్టమొదటి ఏంటిది? మొదటి కొరింథీ 3వ అధ్యాయము 11వ వచనం ప్రకారం క్రీస్తు యేసే పునాది. ఆ పునాది క్రీస్తు యేసే రాయబడింది అని యేసు ప్రభు అలాగే పునాది, క్రీస్తు సంఘానికి పునాది. దాంతోపాటు అపోస్తలులు ప్రవక్తలు వేసిన సిద్ధాంతాలు బోధలు కూడా సంఘానికి పునాదులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒకటి ఉన్నాయి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిసములను గురించిన బోధయు. మారు మనసు అనేది మొదటిది.
రెండవదిగా దేవుని యందు విశ్వాసం, మూడవదిగా బాప్తిసములను గురించిన బోధ, నాలుగవదిగా హస్త నిక్షేపణము, ఐదవదిగా మృతుల పునరుద్ధానము, ఆరవదిగా నిత్యమైన పునాది. ఇవన్నీ కూడా క్రీస్తు సంఘానికి బేసిక్ ఫండమెంటల్ సబ్జెక్ట్ అన్నమాట. ఇవి ఫండమెంటల్ అనే పునాది, అలాగే ప్రారంభంలో నేర్చుకోవాల్సిన సబ్జెక్టు ఉపదేశం. ప్రతి విశ్వాసి బాప్తిసం పొందిన వెంటనే ఈ పునాదులు నేర్చుకోవాలి, ఈ బోధ నేర్చుకోవాలా. కాబట్టి ఈ అపోస్తుల ప్రవక్తల ద్వారా క్రీస్తు సంఘానికి దేవుడు పునాది సిద్ధాంతాలు వేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ప్రకారం క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కాబట్టి క్రీస్తు సంఘానికి పునాది ఎవరి ద్వారా వేశాడు దేవుడు అంటే అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా వేశాడు. కాబట్టి మొత్తానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6 ఉన్నాయి. అలాగే 1 కొరింథీ 3:11 ప్రకారం ఏమో యేసు ప్రభు అనే పునాది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 ప్రకారం క్రీస్తే ముఖ్యమైన మూలరాయి. యేసు ఆ పునాది రాళ్ళ ముఖ్యమైన మూలరాయి ఎవరు? క్రీస్తు సంఘానికి. అలాగే పునాది సిద్ధాంతాలు ప్రాముఖ్యంగా ముఖ్యంగా అలాగే 7 ఉన్నాయి. అందులో మొట్టమొదటి ముఖ్యమైన రాయి ఎవరంటే ఎఫెసీ 22వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఏమో ముఖ్యమైన రాయి క్రీస్తు, ఆయన వ్యక్తి. ఆయన గురించి మనకు స్పష్టంగా మనం తెలుసుకొని ఉంటే ఆ క్రీస్తు చేసిన పునాదినికి వేయబడినట్టే. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్న ఆ 6 రాళ్ళు గురించి అలాగే మీరు స్పష్టంగా అలాగే నేర్చుకొని అవగాహన కలిగి ఉండి దాన్ని అనుసరించినప్పుడు అలాగే ఆ పునాది మీకు వేయబడినట్టే. కానీ వీటి గురించి స్పష్టంగా తెలుసుకోవాలా, స్పష్టంగా మన హృదయంలో భద్రపరచుకోవాలా, దాన్ని నమ్మాలా, అలాగే దానికి ఆచరించాలి. అప్పుడును అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడినట్టే. కాబట్టి భౌతిక మందిరానికి ఎలాగైతే పునాది ఉంటుందో ఆత్మ సంబంధమైన మందిరమైన క్రీస్తు సంఘానికి కూడా పునాదులు ఉంటాయి. ఆ పునాది మీద కట్టబడాలి. పునాది మీద కట్టబడకపోతే అలాగే నువ్వు ఎగిరిపోతావు, పడిపోతావు, బలహీనపడతావు. కనుక ఒక ఇంటికి పునాది లేకపోతే ఎంత ప్రమాదమో, ఒక మందిరానికి మనము పునాది లేకుండా ఇల్లు మందిరం కడితే ఎంత ప్రమాదమో, ఆత్మీయంగా కూడా అలాగే పునాది లేకపోతే, పునాది సిద్ధాంతాన్ని అపోస్తులు వేసిన పునాది సిద్ధాంతాన్ని కట్టబడకపోతే అలాగే మనం చాలా నష్టపోతాం. ఆత్మీయంగా నేర్చుకున్నాం. అయితే మనము ముఖ్యమైన మూలరాయి యేసు ప్రభు గురించి ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, క్రీస్తుని గురించి మేము ధ్యానిస్తున్నాం. క్రీస్తు సంఘానికి పునాది ఎవరంటే, ఆ ముఖ్యమైన రాయి ఎవరంటే, మొదటి రాయి పేరు ఏంటంటే క్రీస్తే. యేసు ప్రభువే క్రీస్తు సంఘానికి మొదటి పునాది రాయి, ముఖ్యమైన మూలరాయి. ఆయన గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కాబట్టి ఆయన గురించి మనం గత వారాల్లో మనం చాలా విషయాలు ధ్యానించుకున్నాం. కాబట్టి ఆయన సర్వాధికారి దేవుడని, ఆయన సృష్టికర్త అని, ఆయన నిత్యుడని, తండ్రితో సమానుడని మనం అనేక వచనాలతో అనేక విషయాలు ధ్యానించుకున్నాం. కాబట్టి యేసు ప్రభు తండ్రితో సమానుడు అని మనం చాలా స్పష్టంగా మన వాక్య ఆధారంతో మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు గురించిన సరైన అవగాహన ఉండాలి. క్రీస్తు సృష్టికర్త. క్రీస్తు ఈ ప్రపంచాలను, విశ్వాన్ని నోటి మాటల చేత సృష్టించాడు, తండ్రి సృష్టించలేదు. అలాగే కుమారుడైన దేవుడు సృష్టించాడు. ఇది మనం స్పష్టంగా నేర్చుకున్నాడు. తండ్రి నిత్యుడు, యేసు ప్రభు నిత్యుడు అని మనం నేర్చుకున్నాం. అలాగే ఏ తండ్రికి అలాగే ఆ సామర్థ్యాలు ఉన్నాయో, ఏదైతే ఆయనకు ఎలా పిలువబడుతున్నావో అవన్నీ కూడా కుమారుని దేవుడు క్రీస్తు కూడా అలాగే పిలువబడుతున్నాడని మనం నేర్చుకున్నాం. కాబట్టి దానికి మరలా నేను మీకు మామూలుగా జ్ఞాపకం చేస్తున్నాను. అది కంటిన్యూగా అలాగ ముందుకు సాగదాం. యేసు ప్రభు తండ్రితో సమానుడే అని మనం నేర్చుకున్నాం. అందులో మనము కంటిన్యూగా మనం అందులో ఇంకో మాట నేను టైం లేక బట్టి యేసు ప్రభు తండ్రితో సమానుడే. యేసు ప్రభు తను తాను తగ్గించుకున్నాడు వాస్తవమే, కానీ యేసు ప్రభు తండ్రితో సమానుడని మనము చాలా స్పష్టంగా నేర్చుకున్నాము. అందులో కంటిన్యూగా మనము ఒక మాట నేను గత వారంలో టైం లేక నేను చెప్పలేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము యేసుప్రభు తండ్రితో సమానుడు చెప్పడానికి బోడంత వచనాలు, పాత నిబంధనల లేఖనాలు, కొత్త నిబంధన లేఖనాలు ఉన్నాయి. కాబట్టి తండ్రి అయిన దేవునితో యేసుప్రభు సమానుడే, అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం 19వ వచనం చివరి చాలా పెద్ద వచనం ఉంది. 19వ వచనం తెలుగు బైబిల్లో. అందులో నేను 4వ లైన్ నుంచి నేను చదువుతున్నాను. 4, 5వ లైన్ చదువుతున్నాను. మొత్తం మనకు అవసరం లేదు కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే అక్కడ సగభాగం నుంచి నేను చదువుతున్నాను. మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు అయిన మహిమ స్వరూపియగు తండ్రి. యేసు ప్రభుకు దేవుడు ఎవరంట? తండ్రి అయిన దేవుడు దేవుడు. అలాగే తండ్రి అయిన దేవునికి దేవుడు ఎవరంట? మన గత మనం చదువుకున్న వారంలో చూసినాం మనం. ఈ ఎట్లాగే ఉంచండి. ఇక్కడ యేసు ప్రభుకు దేవుడు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడికి బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభు దేవుడు ఎవరంట? తండ్రి అయిన దేవుడు. మరి తండ్రి అయిన దేవునికి దేవుడు ఎవరంట? అది ఒక విచిత్రమైన సంఘటన. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనం చూడండి. తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. తండ్రి అయిన దేవుడు తమ కుమారుని గురించి ఏం చెప్తున్నాడు? దేవా అని పిలుస్తున్నాడు, అంటే దేవుడు అని పిలుస్తున్నాడు. మరలా 10వ వచనంలో చూస్తే, మరియు ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అన్నాడు. అంటే యేసు ప్రభుకు తండ్రిని దేవుడు దేవా, అలాగే ప్రభువా అని పిలుస్తున్నాడు. అలాగే యేసు ప్రభు అలాగే తండ్రికి దేవా ప్రభువా అని పిలుస్తాడు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు సమానులే. ఒకరు వారు దేవాన్ని పిలుస్తున్నాడు, ప్రభువాన్ని పిలుస్తున్నాడు. అలాగే ఒకరికన్నా హెచ్చించుకుంటారు. ఇది వాళ్ళకు ఆనవాయితీ. ముగ్గురు సమానులు గనక, ముగ్గురు అలాగే సంపూర్ణమైన దైవత్వ లక్షణం కలిగిన వారు గనక, తండ్రి ఏమో యేసు కుమారునికి దేవునికి దేవా ప్రభు అని పిలుస్తాడు. యేసు ప్రభు కూడా తండ్రిన దేవునికి ఏమో దేవా ప్రభు అని పిలుస్తాడు. కాబట్టి త్రిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు త్రిత్వమై ఉన్నాడు, త్రియేక దేవుడు ఉన్నాడు. ఒకడే దేవుడు, కానీ ఆ ఒక దేవుడు 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. 3 వ్యక్తిత్వాలు సంపూర్ణమైన దైవత్వ లక్షణాలు కలిగినవి. ముగ్గురు దేవుళ్ళని కాదు, ఒకడే దేవుడు. ఆ ఒక దేవుడు తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా తను తాను బయలుపరుచుకుంటున్నాడు. అట్టెట్లా అవుతుంది? అలా ఎలా ఉంటాడు? ముగ్గురు దేవుళ్ళు కదా అని మనం అనడానికి వీల్లేదు. బైబుల్ అలానే బయలుపరుచుకున్నాడు అని చెప్పి నమ్మాలి. ఎందుకంటే ఆయన కంటే ముందు ఉన్నాడు కానీ, ఆయనతో సమానంగా ఉన్నవాడు కానీ ఎవడు లేడు. అలాగే మనం శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, 3 భాగాలు కలిసి ఒక మనిషికి ఎట్లా మనం పిలువబడుతున్నామో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఒక దేవునిగా పిలువబడుతున్నాడని చాలా స్పష్టంగా అనేక విధాల ఆధారంతో నిరూపించాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా యేసుప్రభు ఒక దేవుడు అనగానే యేసుప్రభు తండ్రి కంటే తక్కువవాడని అనుకోవడానికి వీల్లేదు. అట్లయితే మనం యేసుప్రభుకు దేవా ప్రభు అని తండ్రిన దేవుడు పిలుస్తున్నాడు అంటే యేసుప్రభు కంటే తండ్రిన దేవుడు తక్కువవాడని అర్థమా? ఆలోచన చేయండి. కాదు, ముగ్గురు దేవులు కాబట్టి, ముగ్గురు సమానులు కనుక, ముగ్గురు ఏకంగా ఉన్నారు కనుక, వాళ్ళు ఒకరొకరిని దేవుడు, దేవా, ప్రభువా అని పిలుచుకునే ఆనవాయితీ అనేది ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడు? యేసుక్రీస్తు యొక్క దేవుడైన మనం ఎఫెసీ 1వ అధ్యాయం 19వ వచనం, యేసుక్రీస్తు యొక్క దేవుడు అయిన మహిమ స్వరూపియగు తండ్రి. అంటే తండ్రిన దేవునికి బిరుదు ఉంది. ఏం బిరుదు ఉంది? మహిమ స్వరూపి అనే బిరుదు ఉంది. ఈ వచనం ప్రకారం ఈ వచనం ఏం చెప్తుంది? తండ్రి మహిమ స్వరూపి అని రాయబడింది. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే సేమ్ యేసు ప్రభు కూడా అదే బిరుదు ఉంది. ముగ్గురు సమానులు కాబట్టి అదే బిరుదు, అదే పేరు ఉంది. తండ్రి అయిన దేవుడు మహిమ స్వరూపి. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము ప్రకారము అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మహిమ స్వరూపిని రాయబడింది.
మొదటి కొరింథీ 2:8. అది లోక అధికారులో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. మహిమ స్వరూపియగు ప్రభు అంటే యేసు ప్రభుని ఏమని పిలుస్తుంది వచనము? మహిమ స్వరూపి. ఎఫెసీ 1:19 ప్రకారం తండ్రిన దేవునికి వాక్యం ఏం చెప్తుంది? మహిమ స్వరూపి. అంటే తండ్రిన దేవుడు మహిమ స్వరూపి, అలాగే యేసు ప్రభు కూడా మహిమ స్వరూపి. అలాగే పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ గురించి ఏం రాయబడింది చూడండి. 4వ అధ్యాయము 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ. మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఈ వచనము పరిశుద్ధాత్మని ఏమని పిలుస్తుంది? దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను ఈ వాక్యం ఏమని పిలుస్తుంది? మహిమ స్వరూపి. అంటే ముగ్గురు మహిమ స్వరూపి అని ముగ్గురికి ఆ పేరు ఉంది అన్న. ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు సమానులు. ఒకరికొంటే ఒకరు తగ్గించుకుంటారు, ఒకరికొంటే హెచ్చిస్తారు, ఒకరికొంటే ఒకరు దేవా ప్రభు అని పిలిపించుకుంటారు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు సమానులే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. సమానుడు కాదనుడు అబద్ధికుడు, దుర్బోధకుడు, అలాగే మనోనేత్రాలు మూయబడినవాడు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మాలి. వాక్యం చెప్పింది అంతే. తండ్రితో యేసుప్రభు సమానుడు కాకపోతే మహిమ స్వరూపం ఎందుకు చెప్తాడు? పరిశుద్ధాత్మ ముగ్గురు సమానం కాకపోతే ముగ్గురు ఒకే పేరు ఎట్లా ఉంటుంది? ముగ్గురు మహిమ స్వరూపి అని, ముగ్గురు నిత్యుడని, ముగ్గురు ప్రభువు అని, ముగ్గురు సర్వాధికారులని, ముగ్గురు సృష్టిలో పాలుభాగస్తున్నారని ఎన్నో వచనాలు మనం చూసాం గత వారంలో. కాబట్టి ఈ 3 వచనాలు కూడా తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మహిమ స్వరూపులు. ఆ ముగ్గురికి బిరుదు ఉంది కనుక ముగ్గురు సమానులు అని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తుంది. అయితే ఇప్పుడు మనము కంటిన్యూగా ఈరోజు ముగ్గురికి పాత నిబంధనలో ఒకే నామం ఉంది. ముగ్గురికి పాత నిబంధనలో ఒకే నామం ఉంది. కొత్త నిబంధనలో ముగ్గురికి దేవునికి ఒక నామం ఉంది, పాత నిబంధనలో ఒక నామం ఉంది. ముగ్గురు సమానులని అలాగే మనకు పాత నిబంధన గ్రంథం చెప్తుంది, కొత్త నిబంధన గ్రంథం కూడా మనకు చెప్తుంది. అయితే పాత నిబంధనలో తండ్రికి ఏ నామం ఉందో కుమారుడు కూడా అదే నామం ఉంది. పాత నిబంధనలో తండ్రి నామం ధరించిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి ఈ రోజు మనము ప్రత్యేకం అంటే యేసు ప్రభువుకు దేవునికి పాత నిబంధనలో ఒకే నామం ఉంది, కొత్త నిబంధనలో ఒకే నామం ఉంది అని ముగ్గురు సమానులు ఆ నామం ద్వారా పిలుస్తున్నాడు. ఆ నామం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసు ప్రభు పాత నిబంధన క్రీస్తు గురించి ప్రత్యేకంగా అందులో భాగంగా తండ్రి గురించి, పరిశుద్ధాత్మ గురించి కూడా మనము ధ్యానిస్తున్నాం. ముగ్గురు మనం ధ్యానించిన మనకు యేసు ప్రభు స్పష్టంగా మనకు అర్థమవుతాడు. కాబట్టి మనం యెషయా గ్రంథంలో ఒక్క మాటను మనం చూద్దాం. ఇప్పుడు మనం కంటిన్యూగా ఈరోజు కంటిన్యూగా మనం ముందు సాగుతాం. తండ్రితో సమానుడు కాదా అనే టాపిక్ అందులో కంటిన్యూస్గా వేరు కోణం ఈరోజు యెషయా గ్రంథంలో ఒక మాట మాట ఒక రాయబడింది. అది ఏమిటంటే 42వ అధ్యాయం 8వ వచనం చూడండి. మనం 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి నేను ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కానన్నాడు. నా పేరేం పేరు? యెహోవా, ఇదే నా నామం, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాదు. ఇదే నా నామం, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాదు. కాబట్టి ఈ నామము, ఈ మహిమను దేవుడు ఎవరికి ఇవ్వడు. అది యెహోవా నామం.
అయితే తండ్రి దేవుడు ఒకవేళ యోహాను కలిగి ఉన్నాడు కనుక ఆ నామమును ఎవరికి ఇవ్వడు అని ఈ వాక్యం స్పష్టంగా మనకు రాయబడింది. అలాగే మహిమ ఎవరికి ఇయ్యడు, ఎందుకంటే ఆయనకు సాటి ఎవరు లేరు, ఆయన సాటి ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అయితే మన కీర్తనలో మనం చూసినప్పుడు ఒక మాట మనం చూద్దాం, దేవుడు తన నామను తన మహిమను అలాగే ఎవరు కూడా అని ఇచ్చేవాడు కాదని మన వాక్యంలో మనం చూస్తున్నాం. లాస్ట్ వరకు ఈ వాక్యం వింటే తప్ప ఈ ఉపదేశం మీకు అర్థం కాదు. స్పష్టంగా లాస్ట్ వరకు చివరి వరకు వినాలి. ఆ కీర్తనలో మనము చూస్తే 83వ కీర్తన అనుకుంటే ఒక మాట చూడండి. 83వ కీర్తనలో అక్కడ ఒక మాట రాయబడింది. 83వ కీర్తన 18వ వచనం చూడండి. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక అన్నాడు. యెహోవా నామము ధరించిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. తండ్రిన దేవుడికి యెహోవా నామం ఉంది, ఆ నామం ధరించిన వాడు యేసు ప్రభు. ఎందుకంటే సర్వలోకములో మహోన్నతుడు సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. యెహోవా నామం ధరించిన వ్యక్తి ఎవరంటే మహోన్నతుడు. ఈ మహోన్నతుడు అనే నామము ఎందుకంటే తగ్గించుకొని ఈ లోకంలో తను తగ్గించుకున్నాడు కాబట్టి, అలాగే సర్వోన్నతుడైన నామం ఉంది, మహోన్నతుడి నామం ఉంది. ఎందుకంటే ఆయనకంటే ఉన్నవాడు లేరు. మహోన్నతుడే అలాగే కొంచెం తక్కువ అనమాట. సర్వోన్నతుడు కానీ కొంత తక్కువవాడు. ఎందుకు ఆ యేసు మహోన్నతుని బిరుదు వచ్చిందంటే తండ్రి కంటే ఆయన తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు కాబట్టి, శరీరధారిగా లోకంలో వచ్చాడు కాబట్టి ఆయన తండ్రి అయిన దేవునికి సర్వోన్నతుడైన బిరుదు ఉంది, క్రీస్తుకు మహోన్నతుడైన బిరుదు ఉంది. కాబట్టి యెహోవా నామం ధరించిన మహోన్నతుడు ఎవరు అంటే క్రీస్తే. మనకు ఒకసారి చూడండి 91వ కీర్తన 1వ వచనం చూస్తే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని రాయబడింది. మహోన్నతుని చాటున నివసిస్తేనే, ఈ మహోన్నతుడు అంటే ఎవరు? మహోన్నతుని బిరుదు ఎవరికి ఉంది? క్రీస్తుకు ఉంది, యేసు ప్రభు. అందువల్ల తండ్రిన దేవుని కంటే ఆయన తను తగ్గించుకున్నాడు గనక, అలాగే ఆయన మహోన్నతుడు అంటే మహోన్నతుడు. సర్వోన్నతుడు అంటే ఆయన కంటే ఇంకా పైన ఎవరు లేరని అర్థం. యేసు ప్రభు మహోన్నతుడు ఎందుకు వచ్చింది అంటే తండ్రి దేవుని కంటే తను తాను తగ్గించుకున్నాడు. దేనికి మహిమ కలుగును. మహోన్నతుడు క్రీస్తు, సర్వశక్తుడు అంటే అలాగే దేవుడు. కాబట్టి మహోన్నతుడు బిరుదు పేరు ఎవరుకుందంటే యేసు ప్రభు ఉంది. ఆ యేసు ప్రభు యెహోవా నామం ధరించిన వాడు. ఆ నామం ఎందుకు ఇచ్చాడు తండ్రిన దేవుడు క్రీస్తుకు అంటే ఆయన తండ్రితో సమానుడు కాబట్టి, యేసు ప్రభు కూడా యెహోవా నామమును అలాగే తండ్రిన దేవుడు ఇచ్చాడు. తండ్రి యొక్క నామమును యేసు ప్రభుకు దేవుడు ధరింపజేశాడు. ఎందుకు? తండ్రికి ఏ నామం ఉందో క్రీస్తు కూడా అదే నామం ఉంది. ఎందుకుంది అంటే ఆయన తండ్రిన దేవునితో సమానుడు కాబట్టి, సమాన ఘనతకు మహిమకు ఆయన పాత్రుడు గనక ఆయన నామమును, తండ్రిన నామమును, యెహోవా నామమును యేసు ప్రభు ధరించుకొని ఉన్నాడు. దానికి మనం అనేక వచనాలు చూద్దాం. యేసు ప్రభుకు కూడా యెహోవా నామమని అలాగే పాత నిబంధన గ్రంథంలో ఉంది. తండ్రి నామం యెహోవా, కుమారుని దేవుని నామం యెహోవా, పరిశుద్ధాత్మ నామం కూడా యెహోవా అని. ముగ్గురు కూడా మన పాత నిబంధన లేఖనాల్లో వేరువేరుగా కనబడతారు. కొత్త నిబంధనలో కూడా ముగ్గురు వేరువేరు కనబడతారు. పాత నిబంధన గ్రంథంలో యెహోవా నామం తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు ఉంది. అలాగే కొత్త నిబంధనలో కూడా అలాగే తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు అలాగే యేసు అనే నామం ఉంది.
ముగ్గురు వేరువేరు ఉన్నప్పుడు కూడా ముగ్గురికి ఒక నామం ఇవ్వబడింది. ముగ్గురు సమానులు గనక ముగ్గురికి ఒకే నామం ఉంది. ముగ్గురులో సంపూర్ణమైన దైవత లక్షణాలు ఉంది గనక ఆ ఒక నామం ముగ్గురికి ఇవ్వబడింది. ఈ నామం ఒకే నామం కలిగి ఉన్నారు గనక వాళ్ళ ముగ్గురు అలాగే సమానులు. ముగ్గురు దేవుళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కొక్కరిని పిలిచినప్పుడు దేవుడే, తండ్రి దేవుడే, కుమారుని దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే అంటే ముగ్గురు అవుతారు కదా అంటారు మనల్ని. అదే మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తిగతంగా ఒకరికి పిలిచినప్పుడు దేవుడే అంటాం, కానీ ఆ ముగ్గురు కలిసి ఒక దేవుడిగా అలాగే దానికి మంచి మనమే తన స్వరూపము తన పోలిక చొప్పున మనిషిని చేసాడు. ఆయన పోలిక త్రిత్వమై ఉన్నాడు కనుక మనం త్రిత్వంగా దేవుడు సృష్టించాడు. శరీరము, ఆత్మ, ప్రాణం. శరీరం వేరు, ఆత్మ వేరు, ప్రాణం వేరు. ఆయన ఒకే మనిషిగా మనం పిలువబడుతున్నాం. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా ఒకే మనిషిగా పిలువబడుతున్నాడు, ఒకే దేవుడిగా పిలువబడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా నామం ఎవరికి ఇయ్యను, నా మహిమని అన్నాడు. యేసు ప్రభుకి ఆ నామం ఎందుకు ఇచ్చాడంటే ఆయనతో సమానుడుగా, ఆయన ఒక భాగమై ఉన్నాడు కనుక, అలాగే ఆయన త్రితమై ఉన్నాడు కనుక, అలాగే యేసు ప్రభు తండ్రితో సమానుడు కనుక, అలాగే ఆ నామాన్ని, ఆ మహిమని క్రీస్తుకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి యేసు ప్రభువుకు యెహోవా అనే నామం ఉంది పాత నిబంధన గ్రంథంలో. కనుక ఆ నామం ఎందుకు అంటే ఆ నామం ఒక మాట మనకు యేసు ప్రభు తండ్రితో సమానుడు అని ఆ నామం ద్వారా మనకు స్పష్టమవుతుంది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు తండ్రితో సమానుడా కాదా అనే మాటని మనం దేవుడు కాదా మాటని పోయిన వారం నుంచి ఇప్పుడు దాకా ధ్యానిస్తున్నదా. కంటిన్యూస్ గా యేసు ప్రభు నామం కూడా యెహోవా నామం ఉంది కనుక యేసు ప్రభు కూడా తండ్రితో సమానుడు స్పష్టమవుతుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథంలో చూద్దాం. యేసు ప్రభుకు పరిశుద్ధాత్మ ముగ్గురికి గ్రంథంలో ఆ యెహోవా నామం ఉందని మనం స్పష్టంగా ధ్యానిద్దాం. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో మొట్టమొదటి యెషయా గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఈ పర్వతం మీద, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం, ఈ పర్వతం మీద సైన్యాధిపతి యెహోవా. మాట్లాడుతున్నవాడు ఎవరు చెప్పండి? యెహోవాయే మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? యెహోవా మాట్లాడుతున్నాడు. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనుల నిమిత్తం కొవ్విన వాటితో విందు చేయను అని ఆయన గురించి చెప్పుతూ 7వ వచనంలో యెహోవా ఏం మాట్లాడుతున్నాడంటే, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకుకు సమస్త జనముల మీద పరిచబడిన తీరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేసాను. మరి ఎన్నడూ ఉండకుండా మరణమును మింగివేసిన వాడు ఎవరు? క్రీస్తే. ఎవరు చెప్పండి? మరి ఎన్నడూ మరణాన్ని మరణముతో మరణము మృంగివేసిన వాడు, మరణాన్ని జయించిన వాడు ఎవరంటే యేసు ప్రభువే. ఆ యేసు ప్రభు గురించే ఈ మాట రాయబడింది. యెహోవా మాట్లాడుతున్న 6వ వచనంలో అది మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేసిన మాట అది యేసు ప్రభువుకు చెందినది. కాబట్టి యెహోవా అనే మాట కనబడగానే అది తండ్రైన యెహోవానా, కుమారుడైన యెహోవానా, పరిశుద్ధాత్మ యెహోవానా మనం గుర్తుపట్టాలి. ఆ లక్షణాలను బట్టి మనం గుర్తుపట్టాలి. ఇక్కడ యెహోవా ఎవరు? 6వ వచనంలో మాట్లాడుతున్న యెహోవా ఎవరు? మరణమును మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేసాను. చెప్పండి. మరణాన్ని ఎప్పుడు కూడా లేకుండా మింగేసిన ఎవరు? క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మరణాన్ని మింగివేసిన వారి పేరు యెహోవా. అంటే యేసు ప్రభు యెహోవా నామం ఉందని ఈ వచనం మనకు 7వ వచనం మనకు బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మనం ముందుకు చూస్తే ఆ యెషయా గ్రంథంలో మనము జ్ఞాపకం చేసినప్పుడు యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో మనం చూస్తే ఒకసారి మీరు 40వ అధ్యాయం చూడండి.
మూడవ వచనం, అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. 40వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని మార్గము సరళం. యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, యెహోవాకు మార్గము సరళము చేయండి అని మాట అయిపోయింది. ఈ మాట ఎక్కడ కనబడుతుంది? మనకు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కనబడుతుంది ఈ మాట. ఎవరు చెప్పండి? యెహోవాకు మార్గం సరళం చేయాలంటే ఎవరి మార్గం చెప్పండి? అరణ్యములో, ఎడారిలో, అరణ్యములో, ఎడారి అంటే అరణ్యం, అరణ్యములో యెహోవాకు మార్గము సరళము చేయండి అని మాట మనకు ఎక్కడ గుర్తొస్తుంది? అది మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో మనకు రాయబడి ఉంది. బాప్తిస్మకిచ్చి యోహాను గురించి ఇక్కడ ప్రవచనం ఉంది. అలాగే బాప్తిస్మ యోహాను వచ్చి ఆయన ప్రకటిస్తున్నాడు 3వ వచనంలో, ప్రభు మార్గం సిద్ధపరచుడి. ఇక్కడేమో ప్రభు ఉంది, అక్కడేమో యెహోవా మార్గం ఉంది. ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దమని ప్రవక్తని యేషయా ద్వారా చెప్పబడిన మాట, చెప్పబడిన వాడు ఇతడే. ఎవరు చెప్పండి? ఇతడే యోహాను. ఈ మార్గం సిద్ధపరిచేవాడు ఎవరు చెప్పండి? యోహాను. యేసుప్రభు మొదటి రాకడకు మార్గం సరళం చేసిన వాడు ఎవరు? అరణ్యంలో కేక వేసిన వాడు ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. మరి ఎవరు మార్గం సరళం చేశారంటే ప్రభువు అని రాయబడింది. కానీ యెషయా గ్రంథంలో ఏం రాయబడింది? యెహోవా మార్గమును అలాగే మార్గం సరళము చేయండి. అంటే యేషయా ప్రవక్త ఏ ప్రభువును మార్గం సిద్ధపరచుమని చెప్పాడో ఆ ప్రభు ఇతడే యేసు ప్రభుని అలాగే బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్నాడు. ఆ ప్రభు ఒక మార్గం సరళం చేయమని చెప్పాడు కదా. ఆ ప్రభు ఎవరు? ఇతడే యేసు ప్రభువే అని చెబుతున్నాడు ఇక్కడ. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు గురించి మాట యెషయా గ్రంథం ప్రవచించిన 40వ అధ్యాయం రాయబడిన సంగతి. అలాగే ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను ఆ వాక్యాన్ని వచనం ఎత్తుతున్నాడు. ఆ ప్రభు మార్గం సరళం చేయండి అంటూ మాట ఎవరు ప్రవచించారు? యేషయా ప్రవక్త. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆ 3వ వచనంలో ఇక్కడ మా ప్రభు మార్గం యేసు చెప్తున్నాడు. కానీ అక్కడ ఏమిటి? యెహోవా మార్గమును సరళం చేయండి. అంటే యేసు ప్రభువుకు అక్కడ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం ఎవరి గురించి రాయబడింది? అది యేసు ప్రభు గురించి. ఏ నామం ఉంది ఆయనకు? యెహోవా మార్గమును సరళం చేయండి. అంటే యెహోవా నామం ధరించిన యేసు ప్రభు గురించి ఆ వచనం రాయబడింది. అంటే తండ్రిన దేవునికి యెహోవా నామం ఉంది, యేసు ప్రభు కూడా యెహోవా నామం ఉందని ఆ వచనం మనకు స్పష్టంగా బోధిస్తుంది. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడేమో యెహోవా నామం మార్గము సరళం చేయండి, ఇక్కడేమో ప్రభు మార్గమును సరళం చేయండి అని చెప్పబడిన మాట అది యేసు ప్రభువు నెరవేర్చబడుతుందని, ఆ క్రీస్తే అని ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కొత్త నిబంధనలో మనం ఆ మాట చూసినప్పుడు అది ప్రభువుని రాయబడింది, ఇక్కడేమో యెహోవా. అంటే యేసు ప్రభుకు అలాగే ప్రభు అని అలాగే దేవుడని ఆయన యెహోవా నామం ఉన్నదని ఈ అధ్యాయం కూడా మనం బోధిస్తుంది. హల్లెలూయా. మూడో విషయం చూడండి, రెండు విషయాలు మనం చూసాం. యేసు ప్రభువు యెహోవా అనే నామం ఉందని 2 వచనాలు మనం చూసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో విషయాన్ని చూద్దాం మనం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను మరుగు చేస్తున్నాను. కొన్ని విషయాలను మాత్రమే చెప్తాను. హల్లెలూయా. కొన్ని అన్ని మనము ధ్యానించే టైం ఎక్కువైతే కనుక ఆ కొన్ని విషయాలని జ్ఞాపకం చేసి, యెహోవా నామము క్రీస్తు యేసు ప్రభు కూడా యెహోవా నామం ఉందని 2 విషయాలు మనం చూసాం. 2 వచనాన్ని మనం చూసాం. ఇంకా కొన్ని వచనాన్ని మనం చూద్దాం. ఒకసారి మీరందరూ కూడా జ్ఞాపకం, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ నేను కొన్ని మరుగు చేసి కొన్నిటిని మాత్రమే మీకు బయలుపరుస్తున్నాను, చెబుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మరి ఇంకో మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము అలాగే 48వ అధ్యాయము. యెషయా గ్రంథం 48వ అధ్యాయము
యెషయా గ్రంథం 48వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతాం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను. ఆది నుండి చెప్తున్నాడు, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడు కాను, ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నాడు. ఈ మాటలు ఎవరు పలుకుతున్నాడు? యేసుప్రభు. తన త్రిత్వంలో ఉన్న రెండవ వ్యక్తి యేసుప్రభు చెబుతున్నాడు. యెషయా గ్రంథము 48:16 వచనం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడును కాను, ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అక్కడ ప్రభువుకు యెహోవా అని తండ్రిన దేవుడు, ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నన్ను పంపినని యేసుప్రభు చెప్తున్నాడు. అలా చెబుతూ ఆయన కంటిన్యూగా మాట్లాడుతున్నాడు. నీ విమోచకుడను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మాట్లాడుతున్నవాడు ఎవడు? యెహోవా అని. ఎవరు చెప్పండి? యెహోవానే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడేవాడు కాదు, అలాగే నన్ను ఇప్పుడు ప్రభువుకు యెహోవా ఆయన ఆత్మ నన్ను పంపాను అని అంటున్నాడు. యెహోవా పంపాడు, తండ్రిన దేవుడు. ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, ఇద్దరు కలిసి నన్ను పంపారు అని ఎవరు మాట్లాడుతున్నారు? అలాగే ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుడు అని యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అన్నాడు. యెహోవానే మాట్లాడుతున్నాడు. అలాగే ఈ అధ్యాయము మనము 48వ అధ్యాయంలో మనము 2వ వచనంలో చూస్తే అక్కడ చూడండి ఎవరు మాట్లాడుతున్న అధ్యాయం అంతా కూడా, వారు మేము పరిశుద్ధ పట్టణమును పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు అని. అంటే సైన్యములకు అధిపతికి యెహోవాయే మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఏమని పిలుస్తున్నాడు ఆయన అంటే, అలాగే ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మ నన్ను పంపాను. యెహోవా మాట్లాడుతున్నాడు, యెహోవా పంపాడు, ఆయన ఆత్మ నన్ను పంపాడు. యేసు ప్రభు తండ్రిన దేవుడు పరిశుద్ధాత్మ ఇద్దరు కలిసి ఈ లోకానికి రక్షకుడుగా పంపారు. కాబట్టి పంపబడిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభే. అలాగే ఆయన ఎవరు ఆయన యేసు ప్రభే మాట్లాడుతున్నారు, నన్ను పంపారని యేసు ప్రభే మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఏం పేరుంది? యెహోవా. 2వ వచనం ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? యెహోవా, సైన్యం అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు అని చెప్తున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? యెహోవానే మాట్లాడుతున్నాను. 12వ వచనంలో చూడండి, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెయ్యొగ్గి వినుము, నేను ఆయనను నేను మొదటి వాడను కడపటి వాడను అన్నాడు. ఎవరు చెప్పండి? మన ప్రకటన గ్రంథంలో చూడండి, మొదటివాడు కడపటి అంటే ఎవరు గుర్తొస్తారు మనకు? యేసు ప్రభు. హల్లెలూయా. మొదటివాడు కడపటి వాడు అనే ఆ దేవుడు, ఆ యెహోవా అలాగే మాట్లాడుతాం. నన్ను ఇప్పుడు ప్రభువుకు యెహోవా ఆయన ఆత్మ నన్ను పంపిన అంటే యేసు ప్రభు 17వ వచనం ప్రకారం కూడా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడు? పైన చెప్పిన విషయాలు, కింద వచ్చిన విషయాలన్నీ కూడా ఆయన సెలవిస్తున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను మొదటివాడను కడపటి వాడను, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడినవాడిని కాదు, ఇప్పుడు నన్ను యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. అంటే తండ్రిని దేవునికి ఏ నామం ఉంది, యెహోవా ఉందో, యేసు ప్రభు కూడా యెహోవా నామం ఉందని ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యథార్థవంతులకి వాక్యం అర్థమవుతుంది. వాక్యానికి ఉన్నట్టుగా నమ్మినప్పుడు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఇప్పుడు యెహోవాయు ఆయన ఆత్మ నన్ను పంపాను. మాట్లాడుతున్నవాడు యెహోవా, పంపినవాడు యెహోవా. అంటే యేసు ప్రభు కూడా యెహోవా అనే నామం ఉంది, తండ్రిన దేవుని యొక్క నామం ఉంది అని ఆయన చెప్తున్నాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఈ 3వ విషయాన్ని మనకు యేసు ప్రభుకు యెహోవా నామం ఉందని ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగే ఇంకో విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఎవరు? యెహోవా మాట్లాడుతున్నాడు.
ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? 6వ వచనం చూడండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. చూడండి, ఆయన చెప్తున్నాడు 5వ వచనం, ప్రభువు యెహోవా. యెహోవా మాట్లాడుతున్నాడు. మరి ఏమంటున్నాడు ఆయన? ప్రభువు యెహోవా అంటే తండ్రిన దేవుడు నాకు నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని అన్నాడు. ఏం చెప్పండి? కొట్టువారికి వీపు అప్పగించిన వాడు తండ్రిన దేవుడా, కుమారుడా, పరిశుద్ధాత్మనా? అంటే త్రిత్వంలో ఉన్న రెండో వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. యెహోవా. ఎవరు మాట్లాడుతున్నది? యెహోవానే అంటున్నాడు. మొదటి వచ్చి యెహోవా. యెహోవా ఏమంటున్నాడు? కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మియే వారికి అవమానపరిచే వారికి నా ముఖము నేను దాచుకోలేదు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఉమ్మేస్తే నేను ముఖం దాచుకోలేదు, నా వెంట్రుకలు పెరికి వేయి వారికి నా చెంపలను అప్పగించి తిని. యేసుప్రభు జుట్టు చాలా పెద్దగా ఉండేదంట. ఆయన జుట్టు మొత్తం పీకేశారంటే ఎంత బాధ పెడతారో చూడండి మీరు. వెంట్రుకలు పీకేశారు. చాలా భయంకరమైన చిత్రహింస. మన పాప నిమిత్తము యేసుప్రభు అనుభవించి మరణం గెలిచి లేచాడు ఆయన. దేనికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వీపి కొట్టువారికి వీపు అప్పగించిన వాడు ఎవరు? క్రీస్తు. ఏమైనా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఉమ్మివేయబడిన వారు ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు ఏమని ఉంది? యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఏ నామం ఉంది ఆయనకి ఇక్కడ? యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. అంటే యేసుప్రభుకు యెహోవా నామం ఉంది అని ఈ బైబిల్ మనకు స్పష్టంగా, ఈ వాక్యం మనకు బోధిస్తుంది. హల్లెలూయా. ఘనత కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. మరి ఈరోజు ప్రతి వారం మనము జరాబాద్ సంఘంలో బైబిల్ స్టడీని ప్రతి బుధవారం నడిపించుకుంటున్నాం. కొన్ని కారణంను బట్టి, కొన్ని బిజీ షెడ్యూల్ని బట్టి మనము 2-3 వారాల గ్యాప్ వచ్చింది బైబిల్ స్టడీ. మరి సాస్పేట్ నుంచి ఈరోజు నేను లైవ్ ఇస్తున్నాను బైబిల్ స్టడీ మన కొనసాగింపు కొరకు. మరి దేవుని చిత్తంను బట్టి రావాలని అలాగే ఆశ ఉండేది, కానీ కొన్ని కారణం బట్టి, అత్యవసరమైన కారణం బట్టి మనము గ్యాప్ ఇవ్వకుండా ఈ బైబిల్ స్టడీని కంటిన్యూగా అలాగే కొనసాగిద్దాం. మరి ఈ లైవ్లో మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. అలాగే ఇంకా అనేకులకు అలాగే మీరు ఈ బైబిల్ స్టడీలో ఉన్న ఈ లైవ్ను షేర్ చేయండి. అలాగే ప్రారంభం నుంచి ముగింపు వరకు వినండి. ఒక్క చరణం మాత్రమే పాడతాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. వెండి బంగారముల వెలయంతైనాను, వెండి బంగారముల వెలయంతైనాను తులతూగవు నీ వాక్యముతో. తులతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. హల్లెలూయా, 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 హల్లెలూయా.
దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. సౌండ్ మాట్లాడకండి దయచేసి మీరు సౌండ్. దేవునికి స్తోత్రం. లైవ్లో స్టోన్ డిస్టర్బ్ అయితే కాబట్టి మీరు పక్కన మాట్లాడొద్దు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ అందరు కూడా మన సంఘ సభ్యులకి, తెలిసిన వారికి, అలాగే మీరందరూ కూడా షేర్ చేయండి. దేవుడు వాళ్ళకి కూడా మాట్లాడను గాక. మంచిది. దేవుని వాక్య ధ్యానము కొరకు ఈరోజు మనం అందరూ కూడా ఒక మాట మనం చదువుకుందాం. మీరందరూ కూడా శ్రద్ధగా బైబిల్ దగ్గర పెట్టుకొని ప్రతి వచనాన్ని పరిశోధిస్తూ ఆసక్తితో, సమాధానంతో అందరూ కూడా వినాలని మనవి చేస్తున్నాను. అలాగే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము నుంచి ఒక మాట మనం చదువుదాం. 2 వచనాలు చదువుకుందాం. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ వచనం, 5:13. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. సౌండ్ క్లారిటీ ఉందా? ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి కిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము, సింహాసనం ఆశుడై ఉన్న వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. చదువుకున్న లేఖన భాగాన్ని విరిచి పంచిపెట్టమని నీ దాసు నూతన తైలంతో అభిషేకించు ప్రభువా. మా అందరితో మాట్లాడి నీ కృప, నీ కనికరం చూపి వినువారిని దర్శించమని, కృప చూపమని, ఆశీర్వదించమని, దీవించమని, ఘనత పొందమని, గొప్ప కార్యాలు జరిగించమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి గత కొన్ని వారాలుగా ఒక అంశాన్ని మనం బైబిల్ స్టడీలో మనం ధ్యానిస్తున్నాం. మందిరపు పునాదులు అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి దానికి నేను షార్ట్కట్లుగా ఇంతకుముందు చెప్పిన వాటిని చెబుతూ అలాగే కంటిన్యూగా మన ఉపదేశాన్ని సబ్జెక్ట్ను ముందుకు కొనసాగిద్దాం. అలాగే మందిరపు పునాదులు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఆ మందిరము దేవుని సంఘమని మనం నేర్చుకున్నాం. పాత నిబంధనలో సంఘము భౌతికమైన మందిరము కొత్త నిబంధనలో ఉన్న సంఘానికి సాదృశ్యంగా ఉన్నదని మనం నేర్చుకున్నాం. పాత నిబంధనలో ఉన్న మందిరానికి భౌతిక పునాది రాళ్ళు ఉన్నాయి. కొత్త నిబంధన సంఘంలో ఉన్న మందిరానికి కూడా పునాదులు ఉన్నాయి. ఆ పునాదులు అపోస్తులు, ప్రవక్తలు వేసిన సిద్ధాంతాలు, బోధలు నేర్చుకున్నాం. అలాగే ఆ క్రీస్తు సంఘానికి అలాగే పునాదులు, అలాగే పునాది సిద్ధాంతాలు, అలాగే మొత్తము 7 ఉన్నాయని మనం నేర్చుకున్నాం. అందులో మొదటిది అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:11 ప్రకారం క్రీస్తు యేసే పునాది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనం చూసాం. అక్కడ 6 ఉన్నాయి. 6 విషయాలు అక్కడ ఉన్నాయి. మారు మనసు పొందుటయు,
అలాగే దేవునందలి విశ్వాసం అని రెండవదిగా, మూడవదిగా బాప్తిసములను గురించిన బోధయు, అలాగే అక్కడ 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మొట్టమొదటి ఏంటిది? 1 కొరింథీ 3వ అధ్యాయము 11వ వచనం ప్రకారం క్రీస్తు యేసే పునాది. ఆ పునాది క్రీస్తు యేసే రాయబడింది. అండ్ యేసు ప్రభు అలాగే పునాది, క్రీస్తు సంఘానికి పునాది. దాంతోపాటు అపోస్తలులు ప్రవక్తలు వేసిన సిద్ధాంతాలు, బోధలు కూడా సంఘానికి పునాదులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒకటి ఉన్నాయి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవునిందలి విశ్వాసమును, బాప్తిసములను గురించిన బోధయు. మారు మనసు అనేది మొదటిది. రెండవదిగా దేవునిందలి విశ్వాసం. మూడవదిగా బాప్తిసములను గురించిన బోధ. నాలుగవదిగా హస్త నిక్షేపణము. ఐదవదిగా మృతుల పునరుద్ధానము. ఆరవదిగా నిత్యమైన పునాది. ఇవన్నీ కూడా క్రీస్తు సంఘానికి బేసిక్ ఫండమెంటల్ సబ్జెక్ట్ అన్నమాట. ఇవి ఫండమెంటల్ అనే పునాది. అలాగే ప్రారంభంలో నేర్చుకోవాల్సిన సబ్జెక్టు ఉపదేశం. ప్రతి విశ్వాసి బాప్తిసం పొందిన వెంటనే ఈ పునాదులు నేర్చుకోవాలి, ఈ బోధ నేర్చుకోవాలా. కాబట్టి ఈ అపోస్తలులు ప్రవక్తల ద్వారా క్రీస్తు సంఘానికి దేవుడు పునాది సిద్ధాంతాలు వేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ప్రకారం క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కాబట్టి క్రీస్తు సంఘానికి పునాది ఎవరి ద్వారా వేశాడు దేవుడు అంటే అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా వేశాడు. కాబట్టి మొత్తానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6 ఉన్నాయి. అలాగే 1 కొరింథీ 3:11 ప్రకారం ఏమో యేసు ప్రభు అనే పునాది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 ప్రకారం క్రీస్తే ముఖ్యమైన మూలరాయి. యేసు ఆ పునాదిరాల ముఖ్యమైన మూలరాయి ఎవరు? క్రీస్తు సంఘానికి. అలాగే పునాది సిద్ధాంతాలు ప్రాముఖ్యంగా, ముఖ్యంగా అలాగే 7 ఉన్నాయి. అందులో మొట్టమొదటి ముఖ్యమైన రాయి ఎవరంటే ఎఫెసీ 22వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఏమో ముఖ్యమైన రాయి క్రీస్తు. ఆయన వ్యక్తి, ఆయన గురించి మనకు స్పష్టంగా మనం తెలుసుకొని ఉంటే ఆ క్రీస్తు చేసిన పునాది నీకు వేయబడినట్టే. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్న ఆ 6 రాళ్ళ గురించి అలాగే మీరు స్పష్టంగా అలాగే నేర్చుకొని అవగాహన కలిగి ఉండి దాన్ని అనుసరించినప్పుడు అలాగే ఆ పునాది మీకు వేయబడినట్టే. కానీ వీటి గురించి స్పష్టంగా తెలుసుకోవాలా, స్పష్టంగా మన హృదయంలో భద్రపరచుకోవాలా, దాన్ని నమ్మాలా, అలాగే దానికి ఆచరించాలి. అప్పుడు నువ్వు అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడినట్టే. కాబట్టి భౌతిక మందిరానికి ఎలాగైతే పునాది ఉంటుందో ఆత్మ సంబంధమైన మందిరమైన క్రీస్తు సంఘానికి కూడా పునాదులు ఉంటాయి. ఆ పునాది మీద కట్టబడాలి. పునాది మీద కట్టబడకపోతే అలాగే నువ్వు ఎగిరిపోతావు, పడిపోతావు, బలహీనపడతావు. కనుక ఒక ఇంటికి పునాది లేకపోతే ఎంత ప్రమాదమో, ఒక మందిరానికి మనము పునాది లేకుండా ఇల్లు మందిరం కడితే ఎంత ప్రమాదమో, ఆత్మీయంగా కూడా అలాగే పునాది లేకపోతే, పునాది సిద్ధాంతాన్ని అపోస్తలులు వేసిన పునాది సిద్ధాంతాన్ని కట్టబడకపోతే అలాగే మనం చాలా నష్టపోతాం. ఆత్మీయంగా నేర్చుకున్నాం. అయితే మనము ముఖ్యమైన మూలరాయి యేసు ప్రభు గురించి ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, క్రీస్తుని గురించి మేము ధ్యానిస్తున్నాం. క్రీస్తు సంఘానికి పునాది ఎవరంటే, ఆ ముఖ్యమైన రాయి ఎవరంటే, మొదటి రాయి పేరు ఏంటంటే క్రీస్తే. యేసు ప్రభువే క్రీస్తు సంఘానికి మొదటి పునాది రాయి, ముఖ్యమైన మూలరాయి. ఆయన గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కాబట్టి ఆయన గురించి మనం గత వారాల్లో మనం చాలా విషయాలు ధ్యానించుకున్నాం. కాబట్టి ఆయన సర్వాధికారి దేవుడని, ఆయన సృష్టికర్త అని, ఆయన నిత్యుడని, తండ్రితో సమానుడని మనం అనేక వచనాలతో అనేక విషయాలు ధ్యానించుకున్నాం. కాబట్టి యేసు ప్రభు తండ్రితో సమానుడు అని మనం చాలా స్పష్టంగా మన వాక్య ఆధారంతో మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు గురించిన సరైన అవగాహన ఉండాలి. క్రీస్తు సృష్టికర్త. క్రీస్తు ఈ ప్రపంచాలను, విశ్వాన్ని నోటి మాటల చేత సృష్టించాడు. తండ్రి సృష్టించలేదు. అలాగే కుమారుడైన దేవుడు సృష్టించాడు. ఇది మనం స్పష్టంగా తెలుసుకున్నాడు. తండ్రి నిత్యుడు,
యేసు ప్రభు నిత్యుడని మనం నేర్చుకున్నాం. అలాగే ఏ తండ్రికి అలాగే ఆ సామర్థ్యాలు ఉన్నాయో ఏదైతే ఆయనకు ఎలా పిలువబడుతున్నావో అవన్నీ కూడా కుమారుని దేవుడు క్రీస్తు కూడా అలాగే పిలువబడుతున్నాడని మనం నేర్చుకున్నాం. కాబట్టి దానికి మరలా నేను మీకు మామూలుగా జ్ఞాపకం చేస్తున్నాను. అది కంటిన్యూగా అలాగ ముందుకు సాగుదాం. యేసు ప్రభు తండ్రితో సమానుడే అని మనం నేర్చుకున్నాం. అందులో మనము కంటిన్యూగా మనం అందులో ఇంకో మాట నేను టైం లేక బట్టి యేసు ప్రభు తండ్రితో సమానుడే. యేసు ప్రభు తను తాను తగ్గించుకున్నాడు వాస్తవమే, కానీ యేసు ప్రభు తండ్రితో సమానుడని మనము చాలా స్పష్టంగా నేర్చుకున్నాము. అందులో కంటిన్యూగా మనము ఒక మాట నేను గత వారంలో టైం లేక నేను చెప్పలేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యేసు ప్రభు తండ్రితో సమానుడు చెప్పడానికి బోడంత వచనాలు, పాత నిబంధనల లేఖనాలు, కొత్త నిబంధన లేఖనాలు ఉన్నాయి. కాబట్టి తండ్రి అయిన దేవునితో యేసు ప్రభు సమానుడే, అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం 19వ వచనం చివరి చాలా పెద్ద వచనం ఉంది. 19వ వచనం తెలుగు బైబిల్లో. అందులో నేను 4వ లైన్ నుంచి నేను చదువుతున్నాను. 4-5వ లైన్ చదువుతున్నాను. మొత్తం మనకు అవసరం లేదు కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే అక్కడ సగభాగం నుంచి నేను చదువుతున్నాను. మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు అయిన మహిమ స్వరూపియగు తండ్రి. యేసు ప్రభుకు దేవుడు ఎవరంట? తండ్రి అయిన దేవుడు దేవుడు. అలాగే తండ్రి అయిన దేవునికి దేవుడు ఎవరంట? మనం చదువుకున్న వారంలో చూసినా మనం ఎట్లాగే ఉంచండి. ఇక్కడ యేసు ప్రభుకు దేవుడు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడికి బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభు దేవుడు ఎవరంట? తండ్రి అయిన దేవుడు. మరి తండ్రి అయిన దేవునికి దేవుడు ఎవరంట? అది ఒక విచిత్రమైన సంఘటన. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనం చూడండి. తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. తండ్రి అయిన దేవుడు తమ కుమారుని గురించి ఏం చెప్తున్నాడు? దేవా అని పిలుస్తున్నాడు, అంటే దేవుడు అని పిలుస్తున్నాడు. మరలా 10వ వచనంలో చూస్తే, మరియు ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అన్నాడు. అంటే యేసు ప్రభుకు తండ్రిని దేవుడు దేవా అలాగే ప్రభువా అని పిలుస్తున్నాడు. అలాగే యేసు ప్రభు అలాగే తండ్రికి దేవా ప్రభువా అని పిలుస్తాడు. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు సమానులే. ఒకరు వాడు దేవాని పిలుస్తున్నాడు, ప్రభువాని పిలుస్తున్నాడు. అలాగే ఒకరికొకరు హెచ్చించుకుంటారు. ఇది వాళ్ళకు ఆనవాయితీ. ముగ్గురు సమానులు గనక, ముగ్గురు అలాగే సంపూర్ణమైన దైవత్వ లక్షణ కలిగిన వారు గనక, తండ్రి ఏమో యేసు కుమారునికి దేవునికి దేవా ప్రభు అని పిలుస్తాడు. యేసు ప్రభు కూడా తండ్రిని దేవునికి ఏమో దేవా ప్రభు అని పిలుస్తున్నాడు. కాబట్టి త్రిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు త్రిత్వమై ఉన్నాడు, త్రియేక దేవుడు ఉన్నాడు. ఒకడే దేవుడు, కానీ ఆ ఒక దేవుడు 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. 3 వ్యక్తిత్వాలు సంపూర్ణమైన దైవత్వ లక్షణాలు కలిగినవి. ముగ్గురు దేవుళ్ళని కాదు, ఒకడే దేవుడు. ఆ ఒక దేవుడు తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా తను తాను బయలుపరుచుకుంటున్నాడు. అట్టెట్లా అవుతుంది? అలా ఎలా ఉంటాడు? ముగ్గురు దేవుళ్ళు కదా అని మనం అనడానికి వీల్లేదు. బైబిల్ అలానే బయలుపరుచుకున్నాడు. ఆయన చెప్పి నమ్మాలి. ఎందుకంటే ఆయన కంటే ముందు ఉన్నాడు కానీ, ఆయనతో సమాడుగా ఉన్నవాడు కానీ ఎవడు లేడు. అలాగే మనం శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, 3 భాగాలు కలిసి ఒక మనిషిగా ఎట్లా మనం పిలువబడుతున్నామో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఒక దేవునిగా పిలువబడుతున్నాడని చాలా స్పష్టంగా అనేక విధాల ఆధారంతో నిరూపించాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా యేసుప్రభు ఒక దేవుడు అనగానే యేసుప్రభు తండ్రి కంటే తక్కువవాడని అనుకోవడానికి వీల్లేదు. అట్లయితే మనం యేసుప్రభుకు దేవా ప్రభు అని తండ్రిని దేవుడు పిలుస్తున్నాడు అంటే యేసుప్రభు కంటే తండ్రిని దేవుడు తక్కువవాడని అర్థమా? ఆలోచన చేయండి. కాదు, ముగ్గురు దేవులు కాబట్టి, ముగ్గురు సమానులు గనక, ముగ్గురు ఏకంగా ఉన్నారు గనక, వాళ్ళు ఒకరొకరిని దేవుడు, దేవా, ప్రభువా అని పిలుచుకునే ఆనవాయితీ అనేది ఉంది.
దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడు? యేసుక్రీస్తు యొక్క దేవుడైన మనం ఎఫెసీ 1:19 వచనం, యేసుక్రీస్తు యొక్క దేవుడు అయిన మహిమ స్వరూపియగు తండ్రి. అంటే తండ్రి అయిన దేవుని ఒక బిరుదు ఉంది. ఏం బిరుదు ఉంది? మహిమ స్వరూపి అనే బిరుదు ఉంది. ఈ వచనం ప్రకారం ఈ వచనం ఏం చెప్తుంది? తండ్రి మహిమ స్వరూపి అని రాయబడింది. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే సేమ్ యేసు ప్రభు కూడా అదే బిరుదు ఉంది. ముగ్గురు సమానులు కాబట్టి అదే బిరుదు, అదే పేరు ఉంది. తండ్రి అయిన దేవుడు మహిమ స్వరూపి. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము ప్రకారము అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మహిమ స్వరూపిని రాయబడింది. 1 కొరింథీ 2వ అధ్యాయము 8వ వచనం, అది లోక అధికారులో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. మహిమ స్వరూపియగు ప్రభు అంటే యేసు ప్రభు. యేసు ప్రభుని ఏమని పిలుస్తుంది వచనము? మహిమ స్వరూపి. ఎఫెసీ 1:19 ప్రకారం తండ్రిన దేవునికి వాక్యం ఏం చెప్తుంది? మహిమ స్వరూపి. అంటే తండ్రిన దేవుడు మహిమ స్వరూపి, అలాగే యేసు ప్రభు కూడా మహిమ స్వరూపి. అలాగే పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ గురించి ఏం రాయబడింది చూడండి. 4వ అధ్యాయము 14వ వచనం, పేతురు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ. మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఈ వచనము పరిశుద్ధాత్మని ఏమని పిలుస్తుంది? దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను ఈ వాక్యం ఏమని పిలుస్తుంది? మహిమ స్వరూపి. అంటే ముగ్గురు మహిమ స్వరూపి అని ముగ్గురికి ఆ పేరు ఉంది అన్న. ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు సమానులు. ఒకరికొంటే ఒకరు తగ్గించుకుంటారు, ఒకరికొంటే హెచ్చిస్తారు, ఒకరికొంటే ఒకరు దేవా ప్రభు అని పిలిపించుకుంటారు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు సమానులే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. సమానుడు కాదనుడు అబద్ధికుడు, దుర్బోధకుడు, అలాగే మనోనేత్రాలు మూయబడినవాడు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మాలి. వాక్యం చెప్పింది అంతే. తండ్రితో యేసుప్రభు సమానుడు కాకపోతే మహిమ స్వరూపి ఎందుకు చెప్తాడు? పరిశుద్ధాత్మ ముగ్గురు సమానం కాకపోతే ముగ్గురు ఒకే పేరు ఎట్లా ఉంటుంది? ముగ్గురు మహిమ స్వరూపి అని, ముగ్గురు నిత్యుడని, ముగ్గురు ప్రభువు అని, ముగ్గురు సర్వాధికారులని, ముగ్గురు సృష్టిలో పాలుభాగస్తున్నారని ఎన్నో వచనాలు మనం చూసాం గత వారంలో. కాబట్టి ఈ 3 వచనాలు కూడా తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మహిమ స్వరూపులు. ఆ ముగ్గురికి బిరుదు ఉంది కనుక ముగ్గురు సమానులు అని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తుంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము కంటిన్యూగా ఈరోజు ముగ్గురికి పాత నిబంధనలో ఒకే నామం ఉంది. ముగ్గురికి పాత నిబంధనలో ఒకే నామం ఉంది. కొత్త నిబంధనలో ముగ్గురికి ఏక దేవునికి ఒక నామం ఉంది, పాత నిబంధనలో ఒక నామం ఉంది. ముగ్గురు సమానులని అలాగే మనకు పాత నిబంధన గ్రంథం చెప్తుంది, కొత్త నిబంధన గ్రంథం కూడా మనకు చెప్తుంది. అయితే పాత నిబంధనలో తండ్రికి ఏ నామం ఉందో కుమారుడు కూడా అదే నామం ఉంది. పాత నిబంధనలో తండ్రి నామం ధరించిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి ఈ రోజు మనము ప్రత్యేకమంటే యేసు ప్రభువుకు దేవునికి పాత నిబంధనలో ఒకే నామం ఉంది, కొత్త నిబంధనలో ఒకే నామం ఉంది అని ముగ్గురు సమానులు ఆ నామదారుడు పిలిచినాడు. దేవుడు ఆ నామం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసు ప్రభు పాత నిబంధన క్రీస్తు గురించి ప్రత్యేకంగా అందులో భాగంగా తండ్రి గురించి, పరిశుద్ధాత్మ గురించి కూడా మనము కలిపి ధ్యానిస్తున్నాం. ముగ్గురు మనం ధ్యానించిన మనకు యేసు ప్రభు స్పష్టంగా మనకు అర్థమవుతాడు. కాబట్టి మనం యెషయా గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం. ఇప్పుడు మనం కంటిన్యూగా ఈ రోజు కంటిన్యూగా మనం ముందు సాగుదాం. తండ్రితో సమానుడు కాదా అనే టాపిక్ అందులో కంటిన్యూస్ గా వేరే కోణం ఈ రోజు
యెషయా గ్రంథంలో ఒక మాట, మనందరి మాట ఒక రాయబడింది. అది ఏమిటంటే 42వ అధ్యాయం 8వ వచనం చూడండి. 42వ అధ్యాయం 8వ వచనం, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి నేను ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కానన్నాడు. నా పేరేం పేరు? యెహోవా, ఇదే నా నామం, మరి ఎవనికి నా మహిమను ఇచ్చేవాడును కాదు. ఇదే నా నామం, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాదు. కాబట్టి ఈ నామము, ఈ మహిమను దేవుడు ఎవరికి ఇవ్వడు. అది యెహోవా నామం. అయితే తండ్రి దేవుడు ఒకవేళ యెహోవాను కలిగి ఉన్నాడు కనుక ఆ నామమును ఎవరికి ఇవ్వడు అని ఈ వాక్యం స్పష్టంగా మనకు రాయబడింది. అలాగే నా మహిమను ఎవరికి ఇవ్వడు. ఎందుకంటే ఆయనకు సాటి ఎవరు లేరు, ఆయన సాటి ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అయితే మన కీర్తనలో మనం చూసినప్పుడు ఒక మాట మనం చూద్దాం. దేవుడు తన నామను, తన మహిమను అలాగే ఎవరు కూడా ఆయన ఇచ్చేవాడు కాదని మన వాక్యంలో మనం చూస్తున్నాం. లాస్ట్ వరకు ఈ వాక్యం వింటే తప్ప ఈ ఉపదేశం మీకు అర్థం కాదు. స్పష్టంగా లాస్ట్ వరకు, చివరి వరకు వినాలి. ఆ కీర్తనలో మనము చూస్తే 83వ కీర్తన అనుకుంటే ఒక మాట చూడండి. 83వ కీర్తనలో అక్కడ ఒక మాట రాయబడింది. 83వ కీర్తన 18వ వచనం చూడండి. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక అన్నాడు. యెహోవా నామము ధరించిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. తండ్రిన దేవుడికి యెహోవా నామం ఉంది, ఆ నామం ధరించిన వాడు యేసు ప్రభు. ఎందుకంటే సర్వలోకములో మహోన్నతుడవగు సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. యెహోవా నామం ధరించిన వ్యక్తి ఎవరంటే మహోన్నతుడు. ఈ మహోన్నతుడు అనే నామము ఎందుకంటే తగ్గించుకొని ఈ లోకంలో తను తగ్గించుకున్నాడు కాబట్టి. అలాగే సర్వోన్నతుడైన నామం ఉంది, మహోన్నతుడైన నామం ఉంది. ఎందుకంటే ఉన్నవాడు లేరు. మహోన్నతుడే అలాగే కొంచెం తక్కువ అనమాట. సర్వోన్నతుడు కానీ కొంత తక్కువవాడు. ఎందుకు ఆ యేసు మహోన్నతుని బిరుదు వచ్చిందంటే తండ్రి కంటే ఆయన తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు కాబట్టి, శరీరధారిగా లోకంలో వచ్చాడు కాబట్టి ఆయన తండ్రి అయిన దేవునికి సర్వోన్నతుడైన బిరుదు ఉంది, క్రీస్తుకు మహోన్నతుడైన బిరుదు ఉంది. కాబట్టి యెహోవా నామం ధరించిన మహోన్నతుడు ఎవరు అంటే క్రీస్తే. మనకు ఒకసారి చూడండి 91వ కీర్తన 1వ వచనం చూస్తే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని రాయబడింది. మహోన్నతుని చాటును నివసిస్తేనే, ఈ మహోన్నతుడు అంటే ఎవరు? మహోన్నతుని బిరుదు ఎవరికి ఉంది? క్రీస్తుకు ఉంది, యేసు ప్రభుకు. అందువల్ల తండ్రిన దేవుని కంటే ఆయన తను తగ్గించుకున్నాడు గనక, అలాగే ఆయన మహోన్నతుడు అంటే మహోన్నతుడు. సర్వోన్నతుడు అంటే ఆయనకంటే ఇంకా పైన ఎవరు లేరని అర్థం. యేసు ప్రభు మహోన్నతుడు ఎందుకు వచ్చింది అంటే తండ్రి దేవుని కంటే తను తాను తగ్గించుకున్నాడు. దేనికి మహిమ కలుగుతుంది. మహోన్నతుడు క్రీస్తు, సర్వశక్తుడు అంటే అలాగే దేవుడు. కాబట్టి మహోన్నతుడు బిరుదు పేరు ఎవరుకుందంటే యేసు ప్రభువుకు ఉంది. ఆ యేసు ప్రభు యెహోవా నామం ధరించిన వాడు. ఆ నామం ఎందుకు ఇచ్చాడు తండ్రిన దేవుడు క్రీస్తుకు అంటే ఆయన తండ్రితో సమానుడు కాబట్టి యేసు ప్రభు కూడా యెహోవా నామమును అలాగే తండ్రిన దేవుడు
ఇచ్చాడు. తండ్రి యొక్క నామమును యేసు ప్రభుకు దేవుడు ధరింపజేశాడు. ఎందుకు? తండ్రికి ఏ నామం ఉందో క్రీస్తు కూడా అదే నామం ఉంది. ఎందుకు ఉంది అంటే ఆయన తండ్రిని దేవునితో సమానుడు కాబట్టి, సమాన ఘనతకు మహిమకు ఆయన పాత్రుడు గనుక ఆయన నామమును, తండ్రిని నామమును, యెహోవా నామమును యేసు ప్రభు ధరించుకొని ఉన్నాడు. దానికి మనం అనేక వచనాలు చూద్దాం. యేసు ప్రభు కూడా యెహోవా నామమని అలాగే పాత నిబంధన గ్రంథంలో ఉంది. తండ్రి నామం యెహోవా, కుమారుని దేవుని నామం యెహోవా, పరిశుద్ధాత్మ దేవుని నామం కూడా యెహోవా అని. ముగ్గురు కూడా మన పాత నిబంధన లేఖనాల్లో వేరువేరుగా కనబడతారు. కొత్త నిబంధనలో కూడా ముగ్గురు వేరువేరు కనబడతారు. పాత నిబంధన గ్రంథంలో యెహోవా నామం తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు ఉంది. అలాగే కొత్త నిబంధనలో కూడా అలాగే తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు అలాగే యేసు అనే నామం ఉంది. ముగ్గురు వేరువేరు ఉన్నప్పుడు కూడా ముగ్గురికి ఒక నామం ఇవ్వబడింది. ముగ్గురు సమానులు గనక ముగ్గురికి ఒకే నామం ఉంది. ముగ్గురులో సంపూర్ణమైన దైవత లక్షణాలు ఉంది కనుక ఆ ఒక నామం ముగ్గురికి ఇవ్వబడింది. ఈ నామం ఒకే నామం కలిగి ఉన్నారు కనుక వాళ్ళ ముగ్గురు అలాగే సమానులు. ముగ్గురు దేవుళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కొక్కరిని పిలిచినప్పుడు దేవుడే, తండ్రి దేవుడే, కుమారుని దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే అంటే ముగ్గురు అవుతారు కదా అంటారు మనల్ని. అదే మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తిగతంగా ఒకరికి పిలిచినప్పుడు దేవుడే అంటాం, కానీ ఆ ముగ్గురు కలిసి ఒక దేవుడిగా అలాగే దానికి మంచి మనమే తన స్వరూపం, తన పోలిక చొప్పున మనిషిని చేశాడు. ఆయన పోలిక త్రిత్వమై ఉన్నాడు కనుక మనం త్రిత్వంగా దేవుడు సృష్టించాడు. శరీరము, ఆత్మ, ప్రాణం. శరీరం వేరు, ఆత్మ వేరు, ప్రాణం వేరు. అయినా ఒకే మనిషిగా మనం పిలువబడుతున్నాం. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా ఒకే మనిషిగా పిలువబడుతున్నాడు, ఒకే దేవునిగా పిలువబడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా నామం ఎవరికి ఇయ్యను, నా మహిమని అన్నాడు. యేసు ప్రభుకి ఆ నామం ఎందుకు ఇచ్చాడంటే ఆయనతో సమానుడు, ఆయన ఒక భాగమై ఉన్నాడు కనుక, అలాగే ఆయన త్రితమై ఉన్నాడు కనుక, అలాగే యేసు ప్రభు తండ్రితో సమానుడు కనుక, అలాగే ఆ నామాన్ని, ఆ మహిమని క్రీస్తుకి ఇచ్చాడు. కాబట్టి యేసు ప్రభువుకు యెహోవా అనే నామం ఉంది పాత నిబంధన గ్రంథంలో. నామం ఎందుకు అంటే ఆ నామం ఒక మాట మనకు యేసు ప్రభు తండ్రితో సమానుడు అని ఆ నామం ద్వారా మనకు స్పష్టమవుతుంది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు తండ్రితో సమానుడా కాదా అనే మాటని మనం, దేవుడు కాదా మాటని పోయిన వారం నుంచి ఇప్పుడు దాకా ధ్యానిస్తున్నదా. కంటిన్యూస్ గా యేసు ప్రభు నామం కూడా యెహోవా నామం ఉంది కనుక యేసు ప్రభు కూడా తండ్రితో సమానుడు స్పష్టమవుతుంది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథంలో చూద్దాం. యేసు ప్రభుకు, తండ్రికి, పరిశుద్ధాత్మ ముగ్గురికి గ్రంథంలో ఆ యెహోవా నామం ఉందని మనము స్పష్టంగా ధ్యానిద్దాం. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో మొట్టమొదటి యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఈ పర్వతం మీద, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం, ఈ పర్వతం మీద సైన్యాధిపతియగు యెహోవా మాట్లాడుతున్నవాడు ఎవరు చెప్పండి? యెహోవాయే మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? యెహోవా మాట్లాడుతున్నాడు. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనుల నిమిత్తం ప్రవీణ వాటితో విందు చేయను అని ఆయన గురించి చెబుతూ 7వ వచనంలో యెహోవా ఏం మాట్లాడుతున్నాడంటే సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకుకు సమస్త జనముల మీద పరిచయబడిన తీరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేశాను. మరి ఎన్నడూ ఉండకుండా మరణమును మింగివేసిన వాడు ఎవరు? క్రీస్తే. ఎవరు చెప్పండి? మరి ఎన్నడూ మరణముతో మరణము మృంగివేసిన వాడు, మరణాన్ని జయించిన వాడు ఎవరంటే యేసు ప్రభువే. ఆ యేసు ప్రభు గురించే ఈ మాట రాయబడింది. యెహోవా మాట్లాడుతున్న 6వ వచనంలో అది మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేసిన మాట అది యేసు ప్రభువుకు చెందినది. కాబట్టి యెహోవా అనే మాట కనబడగానే అది తండ్రైన యెహోవానా,
కుమారుడని యెహోవానా, పరిశుద్ధాత్మ యెహోవానా మనం గుర్తుపట్టాలి. ఆ లక్షణాలను బట్టి మనం గుర్తుపట్టాలి. ఇక్కడ యెహోవా ఎవరు? 6వ వచనంలో మాట్లాడుతున్న యెహోవా ఎవరు? మరణమును మరి ఎన్నడూ కూడకుండా మరణమును ఆయన మింగివేసాను. ఎవరు మింగేసాను చెప్పండి? మరణాన్ని ఎప్పుడు కూడా లేకుండా మింగేసిన ఎవరు? క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మరణాన్ని మింగివేసిన వారి పేరు యెహోవా. అంటే యేసు ప్రభు యెహోవా నామం ఉందని ఈ వచనం మనకు 7 వచనం మనకు బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం ముందుకు చూస్తే ఆ యెషయా గ్రంథంలో మనము జ్ఞాపకం చేసినప్పుడు యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం మనం చూస్తే ఒకసారి మీరు చూడండి. 40వ అధ్యాయం చూడండి, 3వ వచనం. అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. 40వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం. యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, యెహోవాకు మార్గము సరళము చేయండి అని మాట అయిపోయింది. ఈ మాట ఎక్కడ కనబడుతుంది? మనకు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కనబడుతుంది ఈ మాట. ఎవరు చెప్పండి? యెహోవాకు మార్గం సరళం చేయాలంటే ఎవరి మార్గం చెప్పండి? అరణ్యములో, ఎడారిలో, అరణ్యములో, ఎడారి అంటే అరణ్యం, అరణ్యములో యెహోవాకు మార్గము సరళము చేయండి అని మాట మనకు ఎక్కడ గుర్తొస్తుంది? అది మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో మనకు రాయబడి ఉంది. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ఇక్కడ ప్రవచనం ఉంది. అలాగే బాప్తిసం యోహాను వచ్చి ఆయన ప్రకటిస్తున్నాడు 3వ వచనంలో, ప్రభు మార్గం సిద్ధపరచుడి. ఇక్కడేమో ప్రభు ఉంది, అక్కడేమో యెహోవా మార్గం ఉంది. ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దమని ప్రవక్త యేషయా ద్వారా చెప్పబడిన మాట, చెప్పబడిన వాడు ఇతడే. ఎవరు చెప్పండి? ఇతడే. యోహాను ఈ మార్గం సిద్ధపరిచేవాడు ఎవరు చెప్పండి? యోహాను. యేసుప్రభు మొదటి రాకడకు మార్గం సరళం చేసిన వాడు ఎవరు? అరణ్యంలో కేక వేసిన వాడు ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను. మరి ఎవరు మార్గం సరళం చేశారంటే ప్రభువు అని రాయబడింది. కానీ యెషయా గ్రంథంలో ఏం రాయబడింది? యెహోవా మార్గమును అలాగే మార్గము సరళము చేయండి. అంటే యెషయా ప్రవక్త ఏ ప్రభువును మార్గం సిద్ధపరచుమని చెప్పాడో ఆ ప్రభు ఇతడే యేసు ప్రభుని అలాగే బాప్తిసం ఇచ్చి అని చెప్తున్నాడు. ఆ ప్రభు ఒక మార్గం సరళం చేయమని చెప్పాడు కదా. ఆ ప్రభు ఎవరు? ఇతడే యేసు ప్రభువే అని చెబుతున్నాడు ఇక్కడ. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు గురించి మాట యెషయా గ్రంథం ప్రవచించిన 40వ అధ్యాయం రాయబడిన సంగతి. అలాగే ఇక్కడ బాప్తిసం ఇచ్చి ఆ వాక్యాన్ని వచ్చిన చెబుతున్నాడు. ఆ ప్రభు మార్గం సరళం చేయండి అంటూ మాట ఎవరు ప్రవచించారు? యేషయా ప్రవక్త. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆ 3వ వచనంలో ఇక్కడ ప్రభు మార్గం యేసు చెప్తున్నాడు. కానీ అక్కడ ఏమి? యెహోవా మార్గము సరళం చేయండి. అంటే యేసు ప్రభువుకు అక్కడ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం ఎవరి గురించి రాయబడింది? అది యేసు ప్రభు గురించి. ఏ నామం ఉంది ఆయనకు? యెహోవా మార్గమును సరళం చేయండి. అంటే యెహోవా నామం ధరించిన యేసు ప్రభు గురించి ఆ వచనం రాయబడింది. అంటే తండ్రిన దేవునికి యెహోవా నామం ఉంది, యేసు ప్రభు కూడా యెహోవా నామం ఉందని ఆ వచనం మనకు స్పష్టంగా బోధిస్తుంది. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడేమో యెహోవా నామం మార్గము సరళం చేయండి, ఇక్కడేమో ప్రభు మార్గమును సరళం చేయండి అని చెప్పబడిన మాట అది యేసు ప్రభువు నెరవేర్చబడుతుందని, ఆ క్రీస్తే అని ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కొత్త నిబంధనలో మనం ఆ మాట చూసినప్పుడు అది ప్రభువుని రాయబడింది, ఇక్కడేమో యెహోవా. అంటే యేసు ప్రభుకు అలాగే ప్రభువు అని అలాగే దేవుడని ఆయన యెహోవా నామం ఉన్నదని ఈ అధ్యాయం కూడా మనకు బోధిస్తుంది. హల్లెలూయా. 3వ విషయం చూడండి. రెండు విషయాలు మనం చూసాం.
యేసు ప్రభువుకు యెహోవా అనే నామం ఉందని 2 వచనాలు మనం చూశాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇంకో విషయాన్ని చూద్దాం మనం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను మరుగు చేస్తున్నాను. కొన్ని విషయాలను మాత్రమే చెప్తాను. హల్లెలూయా. కొన్ని అన్ని మనము ధ్యానించే టైం ఎక్కువైతే కనుక కొన్ని విషయాలని జ్ఞాపకం చేసి, యెహోవా నామము, క్రీస్తు యేసు ప్రభు కూడా యెహోవా నామం ఉందని 2 విషయాలు మనం చూసాం. 2 వచనాన్ని మనం చూసాం. ఇంకా కొన్ని వచనాన్ని మనం చూద్దాం. ఒకసారి మీరందరూ కూడా ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ నేను కొన్ని మరుగు చేసి కొన్నిటిని మాత్రమే మీకు బయలుపరుస్తున్నాను, చెబుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి మరి ఇంకో మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము అలాగే 48వ అధ్యాయము. యెషయా గ్రంథం 48వ అధ్యాయము. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను. ఆది నుండి చెప్తున్నాడు, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడు కాను. ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నాడు. ఈ మాటలు ఎవరు పలుకుతున్నాడు? యేసుప్రభు. తన త్రిత్వంలో ఉన్న 2వ వ్యక్తి యేసుప్రభు చెబుతున్నాడు. యెషయా గ్రంథము 48:16 వచనం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడును కాను. ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అక్కడ ప్రభువు యెహోవా అని తండ్రిన దేవుడు, ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నన్ను పంపినని యేసు ప్రభు చెప్తున్నాడు. అలా చెబుతూ ఆయన కంటిన్యూగా మాట్లాడుతున్నాడు. నీ విమోచకుడను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మాట్లాడుతున్నవాడు ఎవడు? యెహోవా అని. ఎవరు చెప్పండి? యెహోవానే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడేవాడు కాదు. అలాగే నన్ను ఇప్పుడు ప్రభువుకు యెహోవా ఆయన ఆత్మ నన్ను పంపాను అని అంటున్నాడు. యెహోవా పంపాడు, తండ్రిన దేవుడు. ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, ఇద్దరు కలిసి నన్ను పంపారు అని ఎవరు మాట్లాడుతున్నారు? అలాగే ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుడు అని యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అన్నాడు. యెహోవానే మాట్లాడుతున్నాడు. అలాగే ఈ అధ్యాయము మనము 48వ అధ్యాయంలో మనము 2వ వచనంలో చూస్తే అక్కడ చూడండి ఎవరు మాట్లాడుతున్న అధ్యాయం అంతా కూడా, వారు మేము పరిశుద్ధ పట్టణమును పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు అని. అంటే సైన్యములకు అధిపతికి యెహోవాయే మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఏమని పిలుస్తున్నాడు ఆయన అంటే, అలాగే ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మ నన్ను పంపాను. యెహోవా మాట్లాడుతున్నాడు, యెహోవా పంపాడు, ఆయన ఆత్మ నన్ను పంపాడు. యేసు ప్రభువు తండ్రిన దేవుడు పరిశుద్ధాత్మ ఇద్దరు కలిసి ఈ లోకానికి రక్షకుడుగా పంపారు. కాబట్టి పంపబడిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభే. అలాగే ఆయన ఎవరు ఆయన యేసు ప్రభే మాట్లాడుతున్నారు. నన్ను పంపారని యేసు ప్రభే మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఏం పేరుంది? యెహోవా. 2వ వచనం ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? యెహోవా, సైన్యం అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు అని చెప్తున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? యెహోవానే మాట్లాడుతున్నాడు. 12వ వచనంలో చూడండి, యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెయ్యొగ్గి వినుము, నేను మొదటి వాడను కడపటి వాడను అన్నాడు. ఎవరు చెప్పండి? మన ప్రకటన గ్రంథంలో చూడండి, మొదటివాడు కడపటి అంటే ఎవరు గుర్తొస్తారు మనకు? యేసు ప్రభు. హల్లెలూయా. మొదటివాడు కడపటి వాడు అనే ఆ దేవుడు, ఆ యెహోవా అలాగే మాట్లాడుతాం. నన్ను ఇప్పుడు ప్రభువు యెహోవా ఆయన ఆత్మ నన్ను పంపినంటే యేసు ప్రభు 17వ వచనం ప్రకారం కూడా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడు? పైన చెప్పిన విషయాలు, కింద వచ్చిన విషయాలన్నీ కూడా ఆయన సెలవిస్తున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను మొదటివాడను కడపటి వాడను, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడినవాడిని కాదు.
ఇప్పుడు నన్ను యెహోవాయు అని ఆత్మయు నన్ను పంపాను. అంటే తండ్రిని దేవునికి ఏ నామం ఉంది, యెహోవా ఉందో, యేసు ప్రభు కూడా యెహోవా నామం ఉందని ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యథార్థవంతులకి వాక్యం అర్థమవుతుంది. వాక్యానికి ఉన్నట్టుగా నమ్మినప్పుడు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఇప్పుడు యెహోవాయు ఆయన ఆత్మ నన్ను పంపాను. మాట్లాడుతున్నవాడు యెహోవా, పంపినవాడు యెహోవా. అంటే యేసు ప్రభు కూడా యెహోవా అనే నామం ఉంది, తండ్రిని దేవుని యొక్క నామం ఉంది అని ఆయన చెప్తున్నాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఈ మూడో విషయాన్ని మనకు యేసు ప్రభుకు యెహోవా నామం ఉందని ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగే ఇంకో విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 50 అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 50 అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 50 అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఎవరు? యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? 6వ వచనం చూడండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. చూడండి, ఆయన చెప్తున్నాడు 5వ వచనం. ప్రభువుకు యెహోవా మాట్లాడుతున్నాడు. మరి ఏమంటున్నాడు ఆయన? ప్రభువుకు యెహోవా అంటే తండ్రిన దేవుడు నాకు నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని అన్నాడు. ఏం చెప్పండి? కొట్టువారికి వీపు అప్పగించిన వాడు తండ్రిన దేవుడా, కుమారుడా, పరిశుద్ధాత్మనా? అంటే త్రిత్వంలో ఉన్న రెండో వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు కొట్టువారికి నా వీపును అప్పగించితండి. యెహోవా. ఎవరు మాట్లాడుతున్నది? యెహోవా అని అంటున్నాడు. మొదటి వచ్చి యెహోవా ఏమంటున్నాడు? కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మియే వారికి అవమానపరిచే వారికి నా ముఖము నేను దాచుకోలేదు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఉమ్మేస్తే నేను ముఖం దాచుకోలేదు, నా వెంట్రుకలు పెరికి వేయి వారికి నా చెంపలను అప్పగించి తిని. యేసుప్రభు జుట్టు చాలా పెద్దగా ఉండేదంట. ఆయన జుట్టు మొత్తం పీకేసారంటే ఎంత బాధ పెడతారో చూడండి మీరు. వెంట్రుకలు పీకేశారు. చాలా భయంకరమైన చిత్రహింస మన పాప నిమిత్తము యేసుప్రభు అనుభవించి మరణం గెలిచి లేచాడు ఆయన. దేనికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వీపి కొట్టువారికి వీపు అప్పగించిన వాడు ఎవరు? క్రీస్తు. ఏమైనా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఉమ్మివేయబడిన వారు ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు ఏమని ఉంది? యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఏ నామం ఉంది ఆయనకి ఇక్కడ? యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. అంటే యేసుప్రభుకు యెహోవా నామం ఉంది అని ఈ బైబిల్ మనకు స్పష్టంగా ఈ వాక్యం మనకు బోధిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకి కరెంట్ పోయింది కాబట్టి మనము కొంచెం అట్లయితే చరణ పాట పాడతాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. లేమట్టి ప్రాబ్లం పాట పాడు. కరెంట్ పోయింది కాబట్టి మనందరూ కూడా ఒక పాట, తెలిసిన పాట అందరూ పాట పాడుకుందాం. వర్షం ఉంది కాబట్టి కరెంట్ డిస్టర్బెన్స్ ఉంది కనుక మనందరూ కూడా చిన్న పాట పాడుకొని దేవుడు మరలా మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనియాక కృపలతో బలపరచితివి, కృషించిపోనియాక
కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవునికి మహిమ కలుగును గాక. కరెంట్ పోయింది కనుక కంటిన్యూగా బైబిల్ స్టడీ మళ్ళీ కొనసాగుతుంది. దయచేసి మీరందరూ కూడా కొంచెం కొద్ది నిమిషాలు మనం వచ్చేస్తుంది. మళ్ళీ కరెంట్ రాగానే మళ్ళీ లైవ్ స్టార్ట్ అవుతుంది. అలా వేచి ఉండండి. కాబట్టి మీరు ఇక ఈ బైబిల్ స్టడీ అయిపోయింది అనుకోకుండా కంటిన్యూగా సాగబడుతుంది కనుక ఆ కొద్ది నిమిషాలు కరెంట్ వచ్చేంత వరకు మరి మీరు ఆగండి. అంతవరకు ఈ లైవ్ కట్ చేస్తాం, మరలా లైవ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. దేనికి మహిమ కలుగును గాక. వర్షం కారణంగా అలాగే ఈ ఇబ్బంది మంది రావడం జరుగుతుంది కనుక మనం దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కట్ట ఇక్కడ పోయినా పోయినట్టు అలాంటి మామూలు కలిగి వస్తాయి. పురుగులు భయంకరమైన పురుగులు వస్తున్నాయి.